ఈరోజు మనం కటింగ్ ఏమి రాను కూడా వాళ్ళ డ్రెస్ వాళ్ళే కుట్టుకునేలా చెప్తానండి. మీకు కరెక్ట్ సైజు ఉన్న డ్రెస్ పీస్ ఏదైనా తీసుకోండి. ఇది ఫిట్టింగ్ నాది కరెక్ట్ ఉంటుంది కాబట్టి నేను ఇది తీసుకున్నాను. దీన్ని 4 ఫోల్డ్ చేసుకోవాలి. క్లాత్ని చూసారు కదా, 1 2 3 4 ఫోల్డ్ చేశాను. మళ్ళీ అది ఇలా ఫస్ట్ది ఇలా వేసి దాని తర్వాత దీన్ని ఇలా వేసాను. 4 ఫోల్డ్స్ వేసాను. మీకు కావాలంటే చూపిస్తాను ఒకసారి చూడండి. ఇలా 4 ఫోల్డ్ వేసాను. బాగా క్లాత్ని కరెక్ట్గా స్ట్రైట్గా చేసుకోండి. ఇలా వేసుకోండి. అది హ్యాండ్ పీస్, దీంట్లో డిజైన్ వేరే ఇచ్చారు కాబట్టి అది సపరేట్గా పెట్టాను. ఇది హ్యాండ్స్కి వెళ్తుంది. ఓకే, ఇలా ఫోల్డ్ చేసి ఇలా కటింగ్ పార్ట్ ఇట్లా వెళ్ళాలి. ఫోల్డ్ వచ్చింది ఇట్లా వెళ్ళాలి, అన్ఫోల్డ్ ఉండేది ఈ సైడ్ రావాలి. చూసారు కదా, ఇలా కరెక్ట్గా తీసుకోండి. మీకు లూజ్ కావాలంటే కొంచెం స్టిచ్చింగ్కి ఎక్స్ట్రా ఇవ్వండి. నాకు ఆల్రెడీ ఇక్కడ లూజ్ ఉంది కాబట్టి నేను ఎక్స్ట్రా వదులుతలేదు. కరెక్ట్ మీ డ్రెస్ ఎలా ఉందో అలానే వేసుకోండి. నెక్ దగ్గర కరెక్ట్ మార్క్ చేసుకోవాలి. నెక్ ఈజ్ ద మెయిన్. ఇలా తీసుకోండి. షోల్డర్ దగ్గర కూడా కరెక్ట్ మార్క్ చేసుకోవాలి. ఈ షోల్డర్ని స్టిచ్చింగ్ వచ్చింది కదా, ఇక్కడ మనం కరెక్ట్గా దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. కరెక్ట్ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనకు స్టిచ్ వస్తుంది కదా, ఇక్కడ ఒక కట్ చేసుకోవాలి. నాకు ఇది వెడల్పు ఉంది కాబట్టి నేను వెడల్పు వద్దని స్ట్రైట్ కట్ చేస్తున్నాను. స్ట్రైట్ కావాలని అంతే. మీకు వెడల్పు కావాలంటే మీరు వెడల్పుగా చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాము. ఫస్ట్ ఇక్కడ మన కటింగ్ జాయింట్ పాయింట్ అన్నమాట. ఇక్కడ మనం ఒక టక్ వేసుకున్నాము. ఇది సైడ్కి పెట్టాము. నెక్స్ట్ మన నెక్ నేను ప్రస్తుతానికి బ్యాక్ ఒకటే కట్ చేస్తానండి. సో దీంట్లో ఎలా ఉందో అలానే బ్యాక్ ఇక్కడ ఉంది కదా, కరెక్ట్గా మన నెక్ పార్ట్ ఇక్కడ వచ్చేలాగా చూసుకోవాలి. చూసారు కదా, నా నెక్ ఈడికి వస్తుంది బ్యాక్ సైడ్. నాకు ఇంత వెడల్పు వద్దని నేను ఈడికే చేసుకుంటున్నాను.
నేను ఫ్రంట్ బ్యాక్ రెండు రౌండే పెట్టుకుంటున్నానండి. ఇది చూసారు కదా, ఇలా వచ్చింది. నేను తర్వాత ఫ్రంట్ది ఇంకొంచెం డీప్ తీసుకుంటానండి, ఇంకొక సర్కిల్. ఇది ప్రస్తుతానికి బ్యాక్ది ఫ్రంట్ది ఒకటే చేశాను. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేద్దాము.